నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో తమిళనాడు, శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో వచ్చే 2 రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో యెల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాకు భారీ వర్ష సూచన ఉందంటున్నారు. ఏపీ వెదర్ అలర్ట్ కు సంబంధించి విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల వచ్చే 2 రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది. ప్రస్తుతం తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. సరే, అల్పపీడన ప్రభావం స్పష్టంగా ఏ ప్రాంతాల మీద ఉండే అవకాశం ఉంది, ఇప్పుడు అది ఎక్కడ కేంద్రీకృతమైంది? ఇది ఈరోజు అయితే మన 2 రోజులుగా అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం చూస్తున్నాం. అది క్రమేపీ ఈరోజు బలపడి కొద్దిగా తీవ్ర అల్పపీడనంగా మారి నైరుతి బంగాళాఖాతం మరియు దాని దగ్గర ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అయితే ప్రస్తుతం అయితే ఉంది తీవ్ర అల్పపీడనంగా. అది నెక్స్ట్ అదే డైరెక్షన్ అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ రేపటికి అది ఇటు శ్రీలంక అండ్ తమిళనాడు కోస్ట్కి దగ్గరలో చేరే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీని ప్రభావం మన వరకు చూసుకుంటే ఇటు దక్షిణ కోస్తాలోను, రాయలసీమలోను రేపటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ, అలాగే 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది రేపటి వరకు చూస్తే నెల్లూరు, తిరుపతి ఈ 2 జిల్లాల్లోనూ భారీ వర్ష సూచనలు అయితే ఇస్తున్నాం. అలాగే ఎల్లుండి వరకు చూస్తే నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి ఈ 5 జిల్లాలకు కూడా ఎల్లుండికి భారీ వర్ష సూచన 1-2 చోట్ల. ఉత్తరాంధ్ర వరకు చూస్తే దీని ప్రభావం చాలా స్వల్పంగానే ఉంటుంది. పెద్దగా అంటే 1-2 చోట్ల మాదిరి వర్షాలు అంతకుమించి మనం ఏం పెట్టలేదు. మనం ఈదురుగాలుల ప్రభావం కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. ఈ మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు అయితే జారీ చేయట్లేదు. అంటే ఈ తీవ్ర అల్పపీడనం బలపడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రస్తుతం ఉన్న ఫోర్కాస్ట్ ఏం చెప్తోంది? ప్రస్తుతం వరకు అయితే ఫర్దర్ ఇంటెన్సిఫికేషన్ నుంచి ఎటువంటి ఇండికేషన్స్ అయితే మన దగ్గర లేవు. ఇది తీవ్ర అల్పపీడనంగా నెక్స్ట్ 24 అవర్స్ కూడా అదే ఇంటెన్సిటీతో కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. తీవ్ర అల్పపీడన ప్రభావం ప్రధానంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపైన చాలా స్పష్టంగా ఉండబోతోంది. ప్రస్తుతం అది నైరుతి బంగాళాఖాతం నుంచి క్రమేపీ కదులుతూ తీరం వైపు వస్తుంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉండే ఏదైతే 5 జిల్లాలు, రాయలసీమ జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తోంది. ప్రధానంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. ఆ భారీ వర్షాలు ఇప్పటికే పంటలు కొత్త దశకు ఉన్నాయి. కొన్ని చోట్ల ఆల్రెడీ పంటలను కోసి పనుల దశలో పొలాల మీద ఉన్నాయి. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండమని కూడా సూచనలు ఉన్నాయి. కెమెరామెన్ రవితో రవిచంద్రన్, NTV, విశాఖపట్నం.